ఇక శుభ్రంగా కాళ్ళు శుభ్రంగా కడగాలి. అక్కడ పెండ ఉన్నది కదా, పెండ మీద కాలు పడేసరికి అది చలి పెడుతుంది బాగా. చాలు బొట్టు పెట్టేటప్పుడు ఒకసారి ఏమన్నా అంటారా? నేను మంచిగా అంటా. అంటే అలా పడ్డావు నువ్వు పూరంగా. ఇగో ఇక్కడ నీళ్ళు కొడితే మంచిగా ఉంది. ఏంగా ఇదంతా గుడే, ఇదంతా గుడే. సరే నేను కూడా పెట్టాలి కొద్దిగా, నాకు భయం ఉంది. చూసుకోను కూడా మళ్ళా నాకు అక్కడ అలవాటు ఉంటుంది. ఇతనా వాళ్ళకి పెట్టద్దు. అది కొంచెం పెండ ఉండేసరికి అయ్యో రిషి ఇంకో కాలు అమ్మాయి ఫోటో చూసింది బావ బావ మన్నరాలు మహాలక్ష్మి చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి లక్ష్మీ ప్రచోదయాత్. ఓం మహాలక్ష్మి చ విద్మహే విష్ణు సరే తోక పెడుతున్నట్టు తోడు నేనుంటా ఏదో అంటారు. నొదుడు నీళ్ళ పదన పెట్టినావా? ఇక్కడ పెట్టాలి అత్తమ్మ. చేతులు కడుక్కుంటా. కాళ్ళకి అవసరం అనుకుంటా వాడకు అమ్మ వెంటనే తీసేసేటోడు ఉరికత్తాడు కదా. అంకుల్ మమ్మీ పడ్డది ఈడ కాలు జారి పెండల. అంకుల్ అయితే వెంటనే చేతుల కాళ్ళకేం కాదు, అన్ని మంచిగా ఉన్నాయి. ఒంటి చేతులు పట్టి ఊడుతావో చుట్టూ 7 రావాలి. 7 చుట్టూ 7 వచ్చి మధ్యలో ఒకటి రావాలంట. 8 వచ్చింది ఇక్కడ 1 2 3 4 5 6 7 8 బంద్. పారాయణ రాలేదు. ఇంకో ప్లేట్లో పెడతా. ఇంకో ప్లేట్లో కొంచెం కుంకుమ అది కొడుతుంది. శ్రీదేవి శ్రీ పారారాధ్య శివమంగళ రూపిణి శివకరి శివరాజ్య ఇగో వదిన గిడ పూలు ఉన్నాయి. వదిన సంధ్య వదిన గిడ ఉన్నాయి పూలు. ఆడున్నాయి పూలు కోసుకొస్తా. రిషి తినిపిస్తా ఒకటే ఆవుకు. రిషి ఏది అదే అవి ఏది వేసి అనేది ఇంకా లేవు అరటి పనులు ఏమన్నా
అవునా మరి ఏంటి అనుకుంటాను నేను అదే కొబ్బరి మొక్కలు రసం లేకున్నది పెట్టు నాకు వచ్చింది బెల్లం పెట్టి అమ్మో ఏమన్నది ఇట్లా ఇట్లా నాకు కూడా మంచిగా అన్నయ్య భయం భయం అమ్మో గుంజుకుంటానా ఏమన్నా రిషి ఇక్కడ ఫ్లవర్స్ మంచిగా ఉంది ఇక్కడ మంచిగా అదే చూసినావా ఇక్కడ ఆవుకి ఇట్లా వెనుక భాగంలో అలంకరణ వేసుకోవాలి ఇట్లా ప్రదక్షిణ రిషి నువ్వు అక్కడనే ఉండు నువ్వు ఒక్కనే ఉండు రిషి గిట్ల వచ్చి తను గట్టలేదు అది నా భయం ఎంత భయపడుతుంది మహాలక్ష్మి తిరుగుతానా రాని మెల్లగా మరి జాగ్రత్త అందరు భయపడుకుంటూ తిరుగుతారు అవో శ్రేష్ఠ ఇట్రా అది అసలే అటు ఇటు అయినాయి కదా 3 చుట్లు తోక కడుకోవాలి ఇంక తోకతో కొట్టుకోవాలన్నట మంచిగా నేత కొట్టుకున్నా అందరికీ అని మాకు కూడా దా కొట్టిపోతుందా అదేమంటలేదు మంచిగా దండం పెట్టుకో ఇక్కడ దండం పెట్టుకోండి మెల్లగా మెల్లగా రాటు గోమాత జై గోమాత